హలో అందరికీ నమస్కారం. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా యుఎస్ ఎపిసోడ్స్ అన్ని చూసే ఉంటారని అనుకుంటున్నాను. నా యుఎస్ ఎపిసోడ్ 1 వీడియోలో బాంబే నుంచి సాల్ట్ లేక్ సిటీ వచ్చామని చెప్పాను కదా. ఈ సాల్ట్ లేక్ సిటీ అనేది యుఎస్ లోని యూటా అనే స్టేట్ కి క్యాపిటల్ అన్నమాట. టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళినప్పుడు తప్పితే మేము ఈ 1.5 months ఈ సాల్ట్ లేక్ సిటీలోనే ఉన్నాము. ఇది మేమున్న అపార్ట్మెంట్ పైనుంచి ఉన్న వ్యూ అన్నమాట. కనబడుతున్నవన్నీ ఆఫీస్ బిల్డింగ్స్. ఈ సాల్ట్ లేక్ సిటీ బ్యూటిఫుల్ స్మాల్ సిటీ. ఈ సిటీ అండ్ చుట్టుపక్కల ఉన్న సబర్బ్స్ అన్నీ కూడా సాల్ట్ లేక్ వ్యాలీలో ఉన్నాయి. అంటే చుట్టుపక్కలంతా మౌంటైన్స్ తో కవర్ చేయబడి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా కూడా మౌంటైన్స్ కనబడుతూనే ఉంటాయి. దీన్ని సాల్ట్ లేక్ సిటీ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ దగ్గరలోనే సాల్ట్ లేక్ ఉంది. దాని గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. మేము సిటీ సెంటర్కి దగ్గరలోనే డౌన్ టౌన్లోనే ఉండడం వల్ల చాలా సార్లు సిటీ సెంటర్కి మాల్కి వెళ్తూనే ఉన్నాము. ఈ యుఎస్లో పాపులేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల మరీ న్యూయార్క్ లాంటి సిటీల్లోనూ టూరిస్ట్ ప్లేసెస్లో తప్ప అసలు జనాలే రోడ్ల మీద కనపడరు. మా ఎదురుగుండా కనిపించేది హార్మన్స్ అనే సూపర్ మార్కెట్. మా ఇంటికి చాలా దగ్గరలో వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ సైకిల్స్ పెట్టున్నాయి చూసారా. ఇలాంటి సైకిల్ స్టేషన్స్ ఈ సిటీ ఏరియాలో 47 స్టేషన్స్ ఉన్నాయి. ఒక చోట తీసుకుని ఇంకో చోట చెప్పచ్చు. దీన్ని గ్రీన్ బైక్ ప్రోగ్రామ్ అంటారు. దీనికి 1 hour పాసు, 1 day పాసు, మంత్లీ పాసు, యాన్యువల్ పాసు తీసుకోవచ్చు. ఏ పాస్ తీసుకున్నా కూడా 1 hour తర్వాత ఎనీ స్టేషన్లో చెప్తూ ఉండాలి. కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. దీనికి పే చేయాలంటే ఆ బైక్ స్టేషన్లో పే చేయొచ్చు, లేదంటే యాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. భలే ఉంది కదా ట్రాన్స్పోర్టేషన్కి. బ్యూటిఫుల్ ట్రైన్స్ చూసారా సిటీ మధ్యలోంచి ఎలా మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాయో. వీటిని ఇక్కడ ట్రాక్స్ అని పిలుస్తారు. ఇవి సాల్ట్ లేక్ సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సబర్బ్స్లో కూడా ఇవి వెళ్తూ ఉంటాయి. ఇవి 3 రూట్స్లో వెళ్తూ ఉంటాయి. 51 స్టేషన్స్లో ఆగుతాయి. ఎయిర్పోర్ట్ నుంచి కూడా రావడానికి వెళ్ళడానికి కూడా ఈ ట్రాక్స్ ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిసిటీతో నడుస్తాయి. ఈ టికెట్ వెండింగ్ మిషన్ నుంచి టికెట్ కొనుక్కోవచ్చు, లేదంటే ఆన్లైన్ యాప్ నుంచి బై చేయొచ్చు. మేము ఇది ఎక్కి వేరే స్టేషన్లో దిగుతున్నాము. ఇక్కడ ఎక్కువ బ్యాంకింగ్ కంపెనీసే ఉన్నట్టున్నాయి. ఇది ఓల్డ్ సిటీ కాదు. ఇది 1847లోనే మార్మోన్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 149 మంది మొట్టమొదటిసారిగా వచ్చి ఇక్కడ నివసించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ సిటీ డెవలప్ అయింది. 2002లో వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఈ సాల్ట్ లేక్ సిటీలోనే అయ్యాయి. ఇది సిటీ క్రీక్ మాల్ అని మా ఇంటికి దగ్గరలోనే డౌన్ టౌన్లో ఉంది. ఇది ఇంటికి దగ్గరలోనే ఉండడం వల్ల ఎన్నోసార్లు దీనికి వచ్చాము. దీనికి సిటీ క్రీక్ మాల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, క్రీక్ అంటే వాటర్ స్ట్రీమ్. వాటర్ స్ట్రీమ్ ఈ మాల్ మధ్యలోంచి వెళ్తుంది కాబట్టి దీన్ని సిటీ క్రీక్ మాల్ అంటారు. ఈ స్ట్రీమ్ వాటరే ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో వాటర్ సోర్స్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఎన్నో బ్రాండ్స్ అండ్ ఎక్స్పెన్సివ్ షాప్స్ కూడా ఉన్నాయి. చాలాసార్లు రావడం వల్ల ఈ మాల్తో అటాచ్మెంట్ కూడా పెరిగిపోయింది.
ఈ మాల్ మెయిన్ రోడ్డుకి రెండు వైపులా స్ప్రెడ్ అయి ఉంది. ఈ మాల్ రెండు పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ రోడ్డు మించి బ్రిడ్జ్ ఉంది. ఈ క్లోజ్డ్ బ్రిడ్జ్ మించి రోడ్డు మీద వెళ్తున్న ట్రాక్స్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయో చూడండి. ఇదే మాల్ రోడ్డుకి రెండో వైపు ఉన్న పార్ట్ ఇది. ఇక్కడ నైట్ టైం ఫౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. మేము వచ్చినప్పుడు అక్టోబర్లో ఓపెన్గా ఉండేది పైన. వింటర్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా మాల్ పైన క్లోజ్ చేసేస్తారు. అంతేకాకుండా క్రిస్మస్ డెకరేషన్స్, లైట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇది మ్యాసిస్ స్టోర్. ఈ మ్యాసిస్ స్టోర్కి అయితే ఎన్నిసార్లు వచ్చామో లెక్కలేదు. వాళ్ళైతే మమ్మల్ని గుర్తు కూడా పట్టేస్తారేమో. రోజు విండో షాపింగ్. లాస్ట్లో ఇండియా వచ్చే ముందు ఇక్కడ నుంచి ఫైనల్గా షాపింగ్ చేసాము. ఇక్కడ మన లైఫ్ స్టైల్ అండ్ షాపర్ స్టాప్ లాగా హ్యాండ్ బ్యాగ్స్, హోమ్, క్లాతింగ్ అన్నీ ఉంటాయి. అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఈ మాల్లో ఫుడ్ కోర్ట్స్, కాఫీ షాప్స్, డైనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మాల్కి మల్టిపుల్ ఎంట్రన్సెస్ అండ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. ఈ స్ట్రీట్ టెంపుల్ స్క్వేర్ దగ్గర ఉన్న స్ట్రీట్. మన ఎదురుగుండా కనపడుతున్నది సాల్ట్ లేక్ సిటీలో ఉన్న వెరీ ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ చర్చ్. దీన్ని సాల్ట్ లేక్ సిటీ టెంపుల్ అంటారు. ఈ ప్లేస్ని టెంపుల్ స్క్వేర్ అంటారు. ఇది ప్రస్తుతానికి రెనోవేషన్లో ఉంది. ఈ ట్రైన్స్, అదే ఇక్కడ ట్రాక్స్ అని పిలుస్తారు కదా, వీటిని చూస్తే నాకు భలే అనిపిస్తుంది. ఎలా వెళ్తుందో చూడండి. మేము ఇప్పుడు యూటా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. మేము ఇప్పుడు యూటా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర ఉన్నాము. ఇది యుఎస్ లో సాల్ట్ లేక్ సిటీలో ఉంది. ఇది సాల్ట్ లేక్ సిటీలో డౌన్ టౌన్ నుంచి చాలా దగ్గరలో ఉంది. ఇది స్టేట్ అసెంబ్లీ బిల్డింగ్ అనమాట. లోపలికి కూడా అలౌడ్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 1912లో స్టార్ట్ చేసి 1916లో కంప్లీట్ చేశారు. ఈ బిల్డింగ్లో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, అటార్నీ జనరల్, స్టేట్ ఆడిటర్, ఇలా ఇంకా ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చుట్టూరా మౌంటైన్స్. ఈ స్టెప్స్ నుంచి వెళ్తే డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. అందుకే సైడ్ నుంచి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేద్దామని పక్క నుంచి వెళ్తున్నాము. దీనికి బేస్మెంట్ కాకుండా 4 ఫ్లోర్స్ ఉన్నాయి.
లోపలికి ఎంటర్ అయ్యాము. ఎదురుగుండా విజిటర్ సెంటర్ ఉంది. సాల్ట్ లేక్ సిటీ మ్యాప్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ సాల్ట్ లేక్ సిటీ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించిందంతా పెట్టారు. ఈ ప్లేస్లో ఈ సాల్ట్ లేక్ సిటీ అండ్ చుట్టుపక్కల ప్రదేశాల్లో చాలా డైనోసార్ ఫాజిల్స్ దొరికాయి. అంటే ఒకప్పుడు చాలా డైనోసార్స్ ఇక్కడ నివసించేవన్నమాట. ఇది ది గ్రేట్ సీల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ యూటా. ఇది లిబర్టీ బెల్కి ఒక రెప్లికా అనమాట. అసలు లిబర్టీ బెల్ అంటే ఏంటంటే యుఎస్ ఫ్రీడమ్కి ఇండిపెండెన్స్కి గుర్తుగా పెన్సిల్వేనియాలో మొట్టమొదటిసారిగా లిబర్టీ బెల్ పెట్టారు. 1950లో యుఎస్ ట్రెజర్ డిపార్ట్మెంటు ఇలాంటి బెల్స్ని 57 రెప్లికాస్ తయారు చేసి సేవింగ్స్ బాండ్స్ ప్రమోషన్ కోసం అన్ని స్టేట్స్లోనూ యూజ్ చేశారు. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. ఇది 6 feet టాల్ ఉంటుంది. మోర్ దాన్ ఏ టన్ బరువు ఉంటుంది. అంటే 1000 kilos కన్నా బరువు ఉంటుంది అనమాట. 5th floorకి వెళ్తున్నాము. ఇది స్టేట్ రిసెప్షన్ రూమ్. ఇక్కడ స్టేట్ అకేషన్స్, ఫంక్షన్స్, మీటింగ్స్ అవి జరుపుకుంటారు. ఇప్పుడు వెళ్తున్న ఈ ప్లేస్ ఈ క్యాపిటల్ బిల్డింగ్ మొత్తం మీద చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దీన్ని రొటుండా అంటారు. ఇక్కడ గవర్నర్స్, స్టేట్ ఈవెంట్స్ అండ్ అదర్ ప్రెస్ మీటింగ్స్ అవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఇది ఖాళీగా ఉన్నప్పుడు పబ్లిక్ కోసము వెడ్డింగ్స్ కి, ఫంక్షన్స్ కి కూడా రెంట్ బేసిస్ మీద ఇస్తారు. ఇదంతా కూడా ఇటాలియన్ మార్బుల్ తో చేశారు. ఇక్కడ సీలింగ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ సాల్ట్ లేక్ సిటీ హిస్టరీని అంతా కూడా ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో వేశారు. ఇంకా పైకి వెళ్తున్నాము. ఈ క్యాపిటల్ బిల్డింగ్ చూపించడానికి ఫ్రీ గైడెడ్ టూర్స్ ఉంటాయి. అవి ఎవ్రీడే మండే టు ఫ్రైడే 10 AM to 3 PM ఉంటాయి. ఇక్కడ సుప్రీం కోర్టు కూడా ఉంది. ఈ డోమ్ మధ్యలో సెంటర్లో షాండ్లియర్ ఉంది చూసారా, అది అలా కనపడుతుంది కానీ దాని వెయిట్ 1000 pounds అంటే 454 kgs బరువు అనమాట. ఆ షాండ్లియర్ని హ్యాంగ్ చేయడానికి చైన్స్ ఉన్నాయా, అవైతే 2300 kgs బరువు అట. అలా అస్సలు కనిపించట్లేదు కదా. ఇది అసెంబ్లీ అనమాట. పైన కూడా సీట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ లాస్ట్ ఫ్లోర్లో గ్యాలరీస్, కమిటీ ఆఫీసెస్ అవన్నీ ఉన్నాయి. ఈ బిల్డింగ్లో అన్ని చోట్ల కూడా స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ అంటే సాల్ట్ లేక్ సిటీ హిస్టరీకి సంబంధించినవన్నీ చాలా ఉన్నాయి. ఎన్నో మీటింగ్ రూమ్స్, ఆఫీసులు ఉన్నాయి. వ్యూ ఎంత బాగుందో కదా ఇక్కడ నుంచి. ఈ బిల్డింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీనికి రిచర్డ్ కేఏ క్లిటింగ్ అనే అతను ఆర్కిటెక్ట్గా వ్యవహరించారు. ఇది 1978లో నేషనల్ హిస్టారిక్ ప్లేస్గా రిజిస్టర్ అయింది. ఈ బిల్డింగ్ ఉన్న ఈ హిల్ని క్యాపిటల్ హిల్ అంటారు. ఇక్కడ ఓపెన్ ప్లేసెస్ కూడా ఈవెంట్స్కి, ఫంక్షన్స్కి రెంట్కి తీసుకోవచ్చు. ఈ క్యాపిటల్ బిల్డింగ్ ప్రెమైసెస్లోనే మార్మన్ బెటాలియన్ మాన్యుమెంట్ ఉంది. ఇదేంటంటే మెక్సికన్ అమెరికన్ వార్లో యుఎస్ ఆర్మీలో చేరిన 500 మార్మోన్ పైనీర్స్ సాక్రిఫైసెస్ గుర్తుగా ఈ మాన్యుమెంట్ నిర్మించారు.
ఇక్కడ ఎంట్రన్స్ లో గ్రేట్ లీడర్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. నైట్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. దీని టైమింగ్స్ మండే టు థర్స్డే 7 AM to 8 PM అండ్ ఫ్రైడే టు సండే 7 AM to 6 PM. ఎంట్రీ ఫ్రీ. ఇవి ఎవెన్యూస్ అని ఫస్ట్ నైబర్హుడ్ ఇన్ సాల్ట్ లేక్ సిటీ. ఈ ఏరియా అంతా కూడా హిల్ మీదే ఉంటుంది. ఇది క్యాపిటల్ బిల్డింగ్ నుంచి ఒక 8 to 10 minutes డ్రైవ్లో ఉంటుంది. ఇక్కడంతా వెరీ ఓల్డ్ హౌస్లు, కొన్ని విక్టోరియన్ స్టైల్ ఆర్కిటెక్చర్తో కూడా ఉంటాయి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి వ్యూ చూసారా, అంత సిటీ వ్యూ అంతా ఎలా కనపడుతుందో. ఇక్కడ హ్యాలోవిన్ కోసమని అక్టోబర్ ఎండింగ్లో అన్ని ఇళ్ల ముందు కూడా డెకరేషన్స్ చేస్తారు. వీళ్ళు చూడండి, ఇంటి ముందు భలే చేశారు వీళ్ళు. డౌన్ టౌన్కి దగ్గరలోనే ఐస్ స్కేటింగ్ రింక్ ఉంది. ఇది నవంబర్ 15th నుంచి ఫిబ్రవరి వరకు ఓపెన్ చేస్తారు. ఐస్ మీద ఎలా స్కేటింగ్ చేస్తున్నారో చూసారా. ఈ సాల్ట్ లేక్ సిటీలో అక్టోబర్లో మేము వచ్చినప్పుడు చాలా సన్నీగా ఉండేది. మేము వెళ్లే ముందు స్నోఫాల్ కూడా అవడం మొదలెట్టింది. స్నోఫాల్ అయినప్పుడు మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపించేవి. సో మేము 2 రకాలుగా కూడా ఎంజాయ్ చేసాము. ఈ సాల్ట్ లేక్ సిటీలో చాలా వీడియోస్ తీశాను, కానీ అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని మాత్రమే పెడుతున్నాను. దీని నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూడండి. నా వీడియోలు ప్లీజ్ చూస్తూనే ఉండండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.